నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. దేవుడు ఈ రోజున ఈ యొక్క వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవరు రారు. ఎవరో ఒకరు నాకు హాని చేస్తారు, నన్ను చంపుతారు, లేకపోతే నన్ను కొడతారు, లేకపోతే నా మీద గొడవ పెట్టుకుంటారు, లేకపోతే నాకు ఏదో రకమైన హాని చేస్తారు. నా బిడ్డల్ని, లేకపోతే నా భర్తని, నా భార్యని, నా కుటుంబాన్ని, నా ఆస్తిని ఏదో రకంగా ధ్వంసం చేస్తారని భయపడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. నీతో పెట్టుకోవడం అంటే తల క్రింద ట్రైన్ కింద తల పెట్టినట్లే. ఎందుకనగా ఒక వ్యక్తి వెళ్ళి ట్రైన్ కింద తల పెడితే ఎలాంటి డ్యామేజ్ జరిగి ఎలాగా అతను అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా, అత్యంత భయంకరంగా అతను లేకపోతే ఆమె చాలా దారుణంగా ధ్వంసం అయిపోతుందో, ఎవరైనా నీతో పెట్టుకుంటే నీకు హాని చేయాలనుకున్నా, నిన్ను కొట్టాలనుకున్నా, తిట్టాలనుకున్నా, నీ మీదకి రావాలనుకున్నా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. ఎందుకు అనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవ్వరు కూడా రాలేరు. ఎందుకు రాలేరు అనగా దేవుడు నీకు తోడై ఉన్నందున ఎవ్వరు కూడా నీ మీదకి రాలేరు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రోజున మీరు భయపడుతున్నారు, దిగులు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. కోర్టులో ఉన్న కేసు విషయంలో మీరు చాలా భయపడుతున్నారు. అలాగనే ఆస్తి తగాదాల విషయాల్లో, పోలీస్ స్టేషన్ విషయంలో కూడా మీరు ఎవరైనా నాకు హాని చేస్తారేమో అని చెప్పి చాలా భయపడుతూ వేదన పడుతూ ఉన్నారు. నీ భర్త నీకు హాని చేయాలనుకున్నా, లేకపోతే నీ భార్య నీకు హాని చేయాలనుకున్నా, నీ బంధువులు, నీ స్నేహితులు, బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు 10,000 మంది లేకపోతే 1000 మంది నీ మీదకి దండెత్తి వచ్చి నీకు హాని చేయాలని నీకు తలపెట్టినా ఎవ్వరు కూడా నీ మీదకి రాలేరు. ఏది కూడా నిన్ను అంతం చేయలేదు. నీ వల్ల వాళ్ళ వల్ల కానే కాదు. ఒకవేళ మీరు దేవుని సేవ చేస్తున్నారేమో, దేవుడి సేవ చేస్తూ దేవుని మందిర నిర్మాణం కొరకు నిలబడినప్పుడు, దేవుని సువార్త కొరకు నిలబడినప్పుడు నిన్ను, నీ ఫ్యామిలీని అంతం చేస్తామని చెప్పి అన్యులు, విరోధులు, క్రీస్తు విరోధులు నీ మీదకి దండెత్తి వస్తామని, నిన్ను నాశనం చేస్తామని, నిన్ను చంపుతామని, నిన్ను కొడతామని ఎవరైనా నీకు వార్నింగ్ ఇస్తున్నారేమో, ఓ సేవకుడా, సేవకురాలా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాలేడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు హాని చేయుటకు ఎవరు నా మీదకి రారు అని. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే హై పాయింట్స్ ఇవ్వండి. మరిన్ని విషయాలు ఈ యొక్క వీడియోలో నేను దేవుని యొక్క వాక్యాలను చూపిస్తాను. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనములో నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ విత్ యూ. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఎవరు కూడా నీకు హాని చేయలేరు, నీకు హాని తలపెట్టలేరని దేవుడు నీతో చెబుతున్నాడు. అలాగనే మరి యొక్క లేఖనాన్ని నేను మీకు తెలియపరుస్తాను, చూడండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 7వ వచనంలో, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నిన్ను నాశనం చేయాలని ఒకవైపు 1000 మంది నీ మీదకి వచ్చినా, లేకపోతే నీ కుడి వైపున నిన్ను నాశనం చేయాలనుకొని 10,000 మంది నీ వద్దకు వచ్చినా అపాయం నీ వద్దకు రాదు. 1000 మంది దగ్గర 1000 ఖడ్గాలు ఉండొచ్చు, 1000 మంది దగ్గర 1,00,000 బాణాలు ఉండవచ్చు, 1000 మంది దగ్గర ఎన్నో రకాలైన ఆయుధాలు ఉండొచ్చు, 10,000 మంది దగ్గర లక్షల కొలది నిన్ను నాశనం చేసే ఆయుధాలు ఉండవచ్చు, బలగం ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు. కానీ అపాయం నీ యొద్దకు రాకుండా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. దేవుని యొక్క రెక్కల క్రింద నువ్వు క్షేమంగా ఉంటావు గనక ఎంతమంది ఎన్ని రకాలుగా నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేసినా ఎవ్వరి వల్ల కూడా కాదు. ఎందుకంటే నిన్ను టచ్ చేయాలి అంటే దేవుణ్ణి టచ్ చేయాలి. నీ దగ్గరికి రావాలి అంటే దేవుణ్ణి దాటుకొని రావాలి. నిన్ను పట్టుకోవాలి అంటే ముందు దేవుణ్ణి పట్టుకోవాలి. నిన్ను కొట్టాలి అంటే ముందుగా దేవుణ్ణి కొట్టాలి. నీ వద్దకు రావాలి అంటే ముందుగా దేవుని కంచెను దాటుకొని రావాలి. నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ దేవుడు తన కంచె వేసి ఉన్నాడు గనక, ఒక ఫెన్సింగ్, హెవెన్లీ ఫెన్సింగ్ కింద నువ్వు ఉన్నావు గనక, నువ్వు ఒక ప్రొటెక్షన్లో ఉన్నావు, నువ్వు ఒక దేవుని యొక్క కాపుదల్లో ఉన్నావు. దేవుని యొక్క దేవదూతలు నీ చుట్టూ కాపలా కాస్తున్నాయి గనక 10,000
10,000 మంది అయినా, 10 లక్షల మంది అయినా, 1000 మంది అయినా, 100 మంది అయినా, ఒక్కళ్ళైనా, ఎవ్వరైనా కానీ నీ కుడి పక్కనైనా, నీ ఎడం ప్రక్కనైనా, నీ ఎదురుగా అయినా, నీ వెనకైనా, నీ ముందైనా, పైనుండి అయినా, ఏ దిక్కులో నుండి అయినా కానీ నీ యొద్దకు వాళ్ళు రాలేరు. ఎందుకనగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరి ఒక లేఖనాన్ని మీకు చూపిస్తా. ఇది కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 7వ వచనం. మరి ఒక లేఖనాన్ని నేను మీకు తెలియపరుస్తాను, చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవుడు నీతో చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీవు బ్రతికే దినములన్నిట్లో కూడా, అంటే నువ్వు 80 సంవత్సరాలు బ్రతికినా, 90 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా, 40, 30 ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, నీవు బ్రతుకు దినములన్నిట్లో, అన్ని రోజుల్లో, సోమవారం నుండి ఆదివారం దాకా, జనవరి నుండి డిసెంబర్ వరకు, అది శతాబ్దమైన, దశాబ్దమైన, యుగమైన, ఎంత కాలమైనా కానీ ఏ మనుషుడు ప్రతి ఒక్కళ్ళు, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, బలవంతుడు అవ్వచ్చు, బలహీనుడు అవ్వచ్చు, నీ ఎదుట నిలవలేక ఉండును. అంటే నీతో పెట్టుకుంటే ట్రైన్ కింద తల పెట్టినట్టే, సముద్రంలో తలకి రాయి కట్టుకొని దూకినట్లే నీతో పెట్టుకుంటే, ప్రియా దేవుని బిడ్డలారా, నీతో పెట్టుకుంటే సూర్యునిలోకి దూకినట్లే, శూన్యంలో నుండి కిందకు దూకినట్లే నీతో పెట్టుకుంటే పుట్టగత్తులు లేకుండా పోతారు. ఎందుకనగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. నీ ఎదుటికి వచ్చి పోరాడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ వ్యక్తి కూడా నీ ఎదుట నిలవబడలేడు. దావీదు గొలియాతు ఎదురుకు వెళ్ళినప్పుడు, గొలియాతు దావీదుకి వ్యతిరేకంగా వెళ్ళి నిలవబడినప్పుడు, దావీదు ఎదుట గొలియాతు నిలవలేకపోయాడు. దావీదు అత్యంత బలహీనుడు, అత్యంత ఆ యుద్ధంలో కనీసం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, చాలా చిన్నవాడు, ఎంతో 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 చిన్నవాడు. కానీ గొలియాతు అతని ఎదుట నిలవలేక కృప్ప కూలిపోయాడు. సో నీ ఎదుట నువ్వు ఎంత బలహీనుడుగా ఉన్నా, బలహీనురాలుగా ఉన్నా, వృద్ధురాలు అయినా, యవనస్తుడు అయినా, బాలుడు అయినా, నీ వయసు ఏదైనా, బుద్ధి బలం, జ్ఞాన బలం, ధన బలం, మంది బలం, ఏ బలం నీ యొద్ద లేకపోయినా నీ దేవుడే నీకు బలం కనుక ఎవరు కూడా నీ ఎదుట నిలవలేరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను చూసి భయపడమాకు. నీతో వివాదం పెట్టుకునేవాళ్ళు, నీ మీద కోప్పడేవాళ్ళు, నీ మీద జగడమాడేవాళ్ళు, నీ మేలును పొందుకొని నీవు ఆహారం పెడితే తినిన వాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నీ మీద నిందలు వేసినా, నిన్ను నాశనం చేయాలనుకున్నా, వారు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. వారి యొక్క ఆలోచనలు వారినే నాశనం చేస్తాయి. వారు నీకు వేసే ప్రణాళిక, నిన్ను నాశనం చేయాలని చేసే ఆలోచన, ఆ ప్రణాళిక వాళ్ళకే ఉరిగా మారి, హామాను వేసిన పన్నాగం తన మెడకే చుట్టుకొని ఉరికమం ఎక్కినట్లుగా వాళ్ళ చేతులతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటారు. కాబట్టి నిన్ను మోసం చేసినా, లేకపోతే నిన్ను నాశనం చేయాలనుకున్నా, లేకపోతే నీతో పెట్టుకున్నా, లేకపోతే నిన్ను ఏమైనా చేయాలనుకున్నా, దేవుడు ఊరుకోడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీతో చెబుతున్న మాట ఏమిటి అంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి తోడై ఉన్నాడు గనక ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు గనక భయపడకు, ముందుకు సాగు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మనుషుల రూపంలో సాతాను రకరకాలుగా నీ ఎదుట వచ్చి పోరాడి నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడేమో. మౌనముగా ఉండక ఒక్కొక్కసారి మాట్లాడు. సో పోరాడు, నువ్వే విజయం పొందుకుంటావు. నీకే దేవుడు సహాయం చేస్తాడు. ఈ యొక్క వీడియోను చూసి ప్రార్థించిన ఒక నెల రోజుల్లోనే నీ శత్రువులందరూ నీ ఎదుటి నుండి పారిపోయి నీకు దేవుడు మార్గం సిద్ధం చేయునుగాక. మహాపరిశుద్ధుడా, ఎవరైతే వీడియోను చూశారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. ఏ మనుషుడు నీ బిడ్డ ఎదుట నిలవలేక ఉన్నట్లుగా చేయండి. బిడ్డకి హాని చేయడానికి ఎవరు రాకుండానట్లుగా చేయండి. ఎంతమంది వచ్చినా వాళ్ళు కూలినట్లుగా చేయండి. నీ బిడ్డని ప్రభా కనుపాపుగా కాచి కాపాడి ముందు నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మహాకృపను బట్టి ప్రార్థన విన్నారు, వాక్యం విన్నారు, అలాగనే క్రీస్తులో బలపడి ఉన్నారు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ వీడియోని లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు హాని చేయడానికి ఎవరు నా మీదకి రారని ఈ వర్తమానాలు మీరు విన్నారు. ఈ పరిచర్యలు మీరు బలపరచాలని ఆశించి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే దేవుని యొక్క ఈ దీన పరిచర్యకి మీ వంతుగా
దేవునికి కానుక పంపించి దయచేసి ఈ పరిచర్యని బలపరచండి. కనపడుతున్న ఈ నెంబర్స్కి మీ యొక్క విరాళాలను, కానుకలను పంపించి ఈ పరిచర్యకి మీరు సహకరించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరుస్తాడు. ఎవరైతే సహకరిస్తున్నారో ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.